అయ్యా రాఖీబాయ్, ఈ తాడి చెట్లకి ఎందుకు తలకాయలు లేవు? ఈ తాడి చెట్లకి తలకాయలు ఎందుకు లేవు అంటావు నువ్వు మొత్తానికి. తలకాయలు వీకేసిర్రు కదా అంటున్నావు, అంతేనా? నాకు అర్థమైందిలే. తలకాయలు ఎందుకు వీకిర్రు అంటే, ఈ తాడి చెట్టుకున్న ఆకుల షాడో వచ్చేసి పంట మీద పడితే ఆ ఏరియా వాటికి పండేది కాదనమాట. ఆ ఆ షాడో ఎక్కడెక్కడైతే పడుతుందో టైం చేంజ్ అవుతూ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పడుతుంది. సో పడ్డ ప్రతి ప్లేస్లో కొంచెం అయితే క్రాపు తగ్గుతుంది అనమాట ఫార్మర్స్కి. అందుకని చెప్పేసి ఏం చేసిర్రు, ఇట్లా తలకాయలు అయితే తీసేసిర్రు. వాటి తలకాయలు తీసేసి పడేసిర్రు. ఎట్లాగో మనకి తాటికాయలతో పని లేదు, తినే పిల్లలు లేరు, ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు అని చెప్పేసి అట్లా తీసేసిర్రు అనమాట. మీరేమంటారు? ఇవన్నీ తీసేస్తే ఓ తీసేసిర్రా, అట్లా తీసేస్తే ఎట్లా మీరు ఫార్మర్స్ అయ్యి ఉండి? కరెక్ట్ కాదు అనకు. ఫార్మర్ మీద ఒక్క మాట కూడా నోరు జారకు. వాళ్ళు ఎంత కష్టమైతేనో అట్లాంటి పనులు చేస్తారు. వాళ్ళు పండించేటోళ్ళు, నరికేసేటోళ్ళు కాదు. అర్థమైందా? వాళ్ళు ఎంత ఇబ్బంది పడితేనో, ఎంత అడ్డొస్తేనో అట్లా తీసేస్తారు అనమాట. సో దాని రీజన్ అది, ఆ షాడో పడి పండేది కాదు, అందుకే తీసేసేటోళ్ళు. మాకంటే ఇటు రెండే ఉన్నాయి కాబట్టి ఇడిచి పెట్టేసినాం అనమాట కొట్టకుండా, ఎందుకులే అని చెప్పేసి. ఇప్పుడు ఆ పొలం ఉంది, వాళ్ళకి వరుసనే ఉన్నాయి, ఎంత షాడో పడుతుంది అనుకున్న వాళ్ళకి. సో అంత క్రాప్ ఎవడు నష్టపడతాడని చెప్పేసి అట్లా తీసేసారు అనమాట. రోడ్ సైడ్ అయితే ఇంకా ఉన్నాయి చూడు, కావాలంటే రోడ్డు పక్కన పెట్టినవి అన్నీ అట్లే ఉన్నాయి. లేకపోతే కొంతమంది ఇంక వదిలేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అట్లా వదిలేసారు ఒకటి రెండు. ఇంకా సమ్మర్ వచ్చిందంటే తాటికాయలు మామూలుగా ఉండవు. తాటి ముంజలు ఫుల్ ఎంజాయ్ చేసేదబ్బా. ఒక 8 years బ్యాక్ అయితే అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు అది. కష్టానికి కష్టము పడ్డము, ఎంజాయ్ చేసినాం. అట్లయితే రాఖీబాయ్, కానీ అవ్వా నువ్వు నీ క్వశ్చన్లు ఏమైనా ఉంటే మన వాళ్ళు కమెంట్ బాక్స్లో అడుగుతారులే. నువ్వేంది తుత్తరా వచ్చినా ఓ గంటే ఉంటావు, మొత్తం చూసుకుని రాపో. ఊకనే అడిగిందే అడుగుతావు. నీ 100 క్వశ్చన్లు ఉన్నాయి. మన వాళ్ళు ఎవరైనా అడిగితే అప్పుడు చెప్దాంలే. నీకైతే వస్తూనే ఉంటాయి. ఇక ఇవాళ పొద్దుంతా అడుగుతావు ఇక క్వశ్చన్లన్నీ. పోయిరా పో, అట్లా చక్కగా ఊకనే తిరిగేసి రాపో.